హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 46లో వేదాంతంలో 1897 సంవత్సరంలో 12వ తేదీన లాహోర్లో ఇచ్చిన ఉపన్యాసం, వివేకానంద స్వామి ఇచ్చిన ఉపన్యాసంలో పార్ట్ 1 చెప్తున్నాను ఈరోజు నేను. ఒకటి బాహ్య ప్రపంచం, రెండవది ఆంతర ప్రపంచం అని మనం జీవించే ప్రపంచాలు రెండు ఉన్నాయి. రైలు రెండు పట్టాల మీద నడిచేట్లు మానవజాతి అభివృద్ధి ప్రాచీన కాలం నుండి ఈ రెండు ప్రపంచాల్లో జరుగుతోంది. అన్వేషణ మొదట బాహ్యంలో ప్రారంభమైంది. గంభీరమైన సమస్యలన్నింటికీ పరిష్కారం బాహ్య ప్రకృతి నుండే పొందాలని నరుడు మొదట ప్రయత్నించాడు. తన్ను ఆవరించి ఉండే ప్రకృతి వల్ల సంతృప్తి పరుచుకోదల్చాడు. తన స్వస్వరూపాన్ని, తన ఆంతర్యంలో ఉన్న అన్నిటినీ జడ ప్రాపంచిక భాషలో ప్రకటించి ప్రయత్నించాడు. అతడు పొందిన ప్రతిఫలం మహోత్కృష్టమైందనడం సత్యం. భగవంతుని గూర్చి, వాణ్ణి నర్చించే విధానాన్ని గూర్చి అత్యద్భుత సిద్ధాంతాలు, ఎంతో మనోహరమైన సౌందర్య భావాలు అతనికి లభించాయి. బాహ్య ప్రపంచం నుండి నిజంగా దివ్యమైన భావాలే లభించాయి. అయినా ఆ రెండోదైన అభ్యంతరం ప్రపంచం కొంత ఆలస్యంగా మానవునికి ప్రత్యక్షమై దివ్యతరం, సుందరతరం, విశాలతరం అయిన ఒక అనంత విశ్వాన్ని అతని ఎదుట నిలిపింది. వేదాల్లోని కర్మకాండ భాగం అత్యాశ్చర్యకరమైన ఆధ్యాత్మిక భావాలను బోధిస్తోంది. సృష్టికర్త, పరిపాలకుడు, లయకారుడు అయిన సర్వాధినాయకుని గురించి అద్భుత భావాలు మన మనస్సును కరిగించే భాషలో అవి మనకు ప్రదర్శిస్తున్నాయి. ఋగ్వేద సంహితలో ప్రళయవర్ణను తెలిపే అత్యద్భుత శ్లోకం మీలో అనేకులకు జ్ఞాపకం ఉండొచ్చు. ఆహా, ఎన్నడైనా అంతటి భవ్యమైన శ్లోకం ఒకటి రచించబడిందా అని అనిపిస్తుంది. అయినా అది బాహ్య గంభీర్యాన్ని మాత్రమే వర్ణిస్తోందని మనకు తెలుసు. చివరికి అది స్థూలమే. భౌతిక తత్వం కొంత దానికి అంటుకునే ఉంది. అయినా అది భౌతిక పదార్థానికి సంబంధించిన భాషలో చేయబడిన అఖండ తత్వం వర్ణన. ఆ భాష ఖండవస్తు సాంప్రదాయకమైంది. అది స్థూల శరీర పక్షాన అఖండమే అయినా మానసికంగా అఖండం కాదు. స్థూల దృష్టిలో అది అనంతమని తోచినా సంకల్పానికి సంబంధించినది అనంతం కాదు. ఇక రెండో భాగమైన జ్ఞానకాండలో అనుసరించబడిన మార్గం సంపూర్ణంగా దీనికి భిన్నంగా ఉంది. మొదటిది విశ్వం యొక్క రహస్యాల కోసం బాహ్య ప్రకృతిలో జరిగిన అన్వేషణ. అతి గంభీర జీవన సమస్యలకు జడ ప్రపంచం నుండి పరిష్కారాన్ని తెలుసుకొనగోరే ప్రయత్నం ఇది. యస్యతే హిమవంతో మహిత్వా, దాని మహిమను హిమాలయాలు ప్రకటిస్తున్నాయి అనే వర్ణలో ఉదాత్తమైన భావమే ఉంది. అయినా భారతీయునికి అది అంత ఉదాత్తమైనదిగా తోచలేదు. కాబట్టి భారతీయుని మనస్సు అంతర్ముఖం కావలసి వచ్చింది. ఆ అన్వేషణ బాహ్యం నుండి ఆంతర్యానికి, జడ పదార్థం నుండి మనస్సుకు తిరిగి పూర్తిగా వేరొక త్రోవ త్రొక్కింది. నరుడు మరణిస్తున్నాడు కదా, వాడేమవుతున్నాడు అనే విచారణ బయలుదేరింది. అస్తిత్యకే న్యాయమస్తీతి చైకే, కొందరు ఆడుతున్నాడంటున్నారు, ఇతరులు అతడు ఉండడంటున్నారు. ఓ యమరాజా, ఇదేంది సత్యం అనే విచారణ సాగింది. పూర్వ విచారణకు పూర్తిగా భిన్నమైన విధానం మనకి ఇక్కడ గోచరిస్తోంది. బాహ్య ప్రపంచం నుండి పొందదగిన దాన్నంతా భారతీయుని బుద్ధి సంపాదించింది. అతడు దానితో తృప్తి పొందలేదు. అతడు ఇంకా వేదాలనుకొని తన ఆత్మలోకానికే మునిగి చూచాడు. అప్పుడు చివరి పరిష్కారం లభించింది. వేదాల్లోని ఈ భాగానికి ఉపనిషత్తులు లేక వేదాంతం లేక ఆరణ్యకాలు లేక రహస్యం అని పేరు. ఇక్కడ మతం ఒక్కసారిగా సమస్త బాహ్య ప్రమాణాలను వదిలేసింది. ఇక్కడ స్థూల పదార్థ సంబంధమైన భాష పూర్తిగా పరిత్యజించబడి
ఆత్మ సంబంధమైన సూక్ష్మాతి సూక్ష్మ భాషలో ఆధ్యాత్మిక విషయాలు వివరించబడ్డాయి. ఏ విధమైన స్థూలభావం ఇంకా దాన్ని అంటి రావడం లేదు. ప్రపంచ సంబంధమైన ఎలాంటి రాజీ ప్రయత్నాలు అందులో లేవు. మానవ కోటి దర్శించిన వాటిలో కంతా అత్యుత్తమమైన సత్యాలను సాటిలేని ధైర్య సాహసాలతో ప్రకటించిన మహా ఋషుల అత్యద్భుత భావనా పటిమ ఉపనిషత్తుల్లో ప్రకాశిస్తోంది. సోదరులారా, దీన్ని మీకు తెలుపగోరుతున్నాను. వేదాల ఈ జ్ఞానకండ సైతం మహాసముద్రంలాగా ఉంది. దానిలో లవేశం తెలుసుకోవడానికైనా అనేక జన్మలు పడుతుంది. ఉపనిషత్తులు వేదాలకు శిరస్సుగాని భుజాలు శిరోభూషణంగాను ప్రకాశిస్తున్నాయని శ్రీ రామానుజాచార్యుల వారు చేసిన వర్ణన సముచితమైనదే అనడం తథ్యం. ఉపనిషత్తులు నిశ్చయంగా ఆధునిక భారతదేశానికి బైబిల్ లాంటివి. హిందువులకు వేదాలలోని కర్మకాండ అంటే అత్యంత గౌరవం. అయినా యుగాంతరాల నుండి శృతి అంటే ఉపనిషత్తులు మాత్రమే అని భావించబడుతోంది. మన మహాతత్వవేత్తలందరూ వ్యాసుల వారు కానీ, పతంజలి మహర్షి కానీ, గౌతముడు కానీ, చివరికి సమస్త తత్వశాస్త్రాలకు మూలపురుషుడైన కపిల మునీంద్రుడు కానీ తాము రచించిన గ్రంథాలకు ప్రమాణాలను ఉపనిషత్తుల నుండి మాత్రమే తీసుకున్నారు. ఇంకా ఎందులో నుండి వారు ప్రమాణాలను గ్రహించలేదు. ఎందుకంటే ఉపనిషత్తుల్లో మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉండే సత్యాలున్నాయి. కొన్ని సత్యాలు ఒకానొక పక్షముననే, ఒకానొక విధముననే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే, కొన్ని సమయాల్లో మాత్రమే సత్యాలై ఉంటాయి. అవి ఆయా కాలాల్లో ఉన్న సంప్రదాయాలపై ఆధారపడతాయి. మరికొన్ని సత్యాలు మానవుని మూల స్వభావం మీదనే ఆధారపడుతూ నరజాతి ఉండేంతకాలం స్థిరంగా నిలుస్తాయి. విశ్వజనీనంగా ఉండదగినవి ఈ సూత్రాలు మాత్రమే. మనలో ఎన్ని మార్పులు కలిగినా శృతుల్లోని ఈ విశ్వజనీన సత్యాలు, ఈ అద్భుత వేదాంత భావాలు అచలమైన, అజేయమైన, అమరమై శాశ్వతమైన సాంఘిక సంస్కరములలోనూ, మన వస్త్రధారణ వైఖరులలోనూ, మన భోజన పద్ధతుల్లోనూ, మన పూజా విధానాల్లోనూ తమ గాంభీర్యం పెంపున నిలిచి ఉన్నాయి. అయినా ఉపనిషత్తుల్లో పక్వానికి వచ్చిన సమస్త సిద్ధాంత బీజాలు కర్మకాండలో ఇదివరకే ఉన్నాయి. అన్ని వేదాంత సాంప్రదాయాల వారు సత్యమని అంగీకరించే సృష్టి సిద్ధాంతం కానీ, సమస్త భారతీయ సిద్ధాంతం సంప్రదాయాలకు ఆధారమైన బుద్ధితత్వ శాస్త్రం కానీ ఇదివరకు ఉన్నవే. ఆధ్యాత్మిక భాగమైన వేదాంతాన్ని గూర్చి విచారణ ప్రారంభించడానికి పూర్వం ఈ కర్మకాండను గూర్చి 4 మాటలు చెప్పవలసి ఉంది. పైగా వేదాంతం అనే పదాన్ని నేను ఏ అర్థంలో ప్రయోగిస్తున్నానన్నది ముందుగా మీకు వివరంగా తెలుపవలసి ఉంది. భారతదేశం వేదాంతం అనే పదం అద్వైత సిద్ధాంతానికి మాత్రమే చెల్లుతుందనే పొరపాటు అభిప్రాయం ఈనాడు ఉంది. ప్రస్థానాలు 3 సమాన ప్రాధాన్యం కలవి అని అన్ని మత సిద్ధాంతాలను పరిశీలించేటప్పుడు మీరు సదా జ్ఞప్తికించుకోవాలి. ప్రథమంగా శృతులున్నాయి. శృతులంటే ఉపనిషత్తులని నా భావం. తర్వాత వ్యాస సూత్రాలు. తత్వజ్ఞులు వీటికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఎలాంటి అది వరకున్న అన్ని తత్వ సిద్ధాంతాల పరిణామ ఫలాలే ఈ వ్యాస సూత్రాలు. ఈ సిద్ధాంతాలు ఒకదానికొకటి విరుద్ధాలు కావు. పైగా ఒకదానికొకటి ఆధారంగా ఉన్నాయి. ఒకే మహాసిద్ధాంతం యొక్క కర్మ వికాసం వ్యాస సూత్రంలో చక్కగా గోచరిస్తుంది. అద్భుతమైన వేదాంత సత్యాలు ఇందులో సూత్రీకరించబడినాయి. ఉపనిషత్తులకు వ్యాస సూత్రాలకు మధ్య భగవంతుని వేదాంత వ్యాఖ్యానమైన శ్రీగీత ఉంది. ఉపనిషత్తులు, వ్యాస సూత్రాలు, గీత ఈ మూటిని ద్వైతాదిద్వైత విశిష్టాద్వైత ప్రాతిపాదికమైన సమస్త సంప్రదాయాలు శిరసా ఊహించి తీరాలి. కాకపోతే అవి ధర్మ సమ్మతాలుగా ఈ దేశంలో గౌరవించబడవు. ఈ సంప్రదాయాల్లో ప్రతిదానికి ప్రస్థాన క్రమమే ప్రమాణం. ఒక శంకరాచార్యుల్లో, ఒక రామానుజాచార్యుల్లో, ఒక
మధ్వాచార్యుల్లో, ఒక వల్లభాచార్యుల్లో, ఒక చైతన్యులలో ఎవరినైనా ఒక నూతన సంప్రదాయాన్ని స్థాపించి కోరితే ఈ ప్రస్థానాలను మూడింటిని తీసుకోవాలి. వాటి మీద తమ క్రొత్త వ్యాఖ్యానాన్ని రచించవలసి ఉంటుంది. కాబట్టి ఉపనిషత్తుల నుండి పుట్టిన సిద్ధాంతాల్లో ఒకదానికి మాత్రమే వేదాంతం అనే పదాన్ని ప్రత్యేకంగా ప్రయోగించటం పొరపాటే అవుతుంది. వేదాంతం అనే మాటలో ఈ ప్రస్థానాలు 3 ఇమిడి ఉన్నాయి. అద్వైతిలాగానే విశిష్ట అద్వైతి కూడా వేదాంతి అని పిలిపించుకోవడానికై సమాన అర్హత కలిగి ఉంటాడు. నేను ఇంకొక అడుగు ముందుకు పోయి యథార్థానికి హిందువు అనే మాట వల్ల మనం నిజంగా దేన్ని అర్థం చేసుకుంటున్నామో అదే నిజంగా వేదాంతి అనే దానికి అర్థమని చెబుతాను. ఈ 3 సిద్ధాంతాలు దాదాపుగా స్మృతికి అందని పురాతన కాలం నుండి ప్రచారంలో ఉన్నవే. శంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతానికి మూలకర్త అని మీరు తలచకూడదు. ఏది శంకరాచార్యులు పుట్టడానికి పూర్వం యుగాంతరాల నుండి వస్తుందో దాని తుది ప్రతినిధుల్లో ఈయన ఒకడు. అట్లే విశిష్టాద్వైతవాదం, అది రామానుజాచార్యుల వారి పుట్టుకకు పూర్వం ఎన్నో యుగాల నాడే ఉంది. ఆయన వ్రాసిన వ్యాఖ్యానాలు బట్టే ఈ విషయాన్ని ఇదివరకే తెలుసుకుని ఉన్నాము. ఇట్లే ద్వైత సిద్ధాంతాలు ఇతర సిద్ధాంతాలతో పాటు ప్రాచీన కాలం నుండి వస్తూనే ఉన్నాయి. ఈ కొలదిపాటి జ్ఞానంతో అవి ఒకదానికొకటి విరుద్ధాలు కావనే నిర్ధారణకు వచ్చాను. సనాతన మహాసూత్రాలు దూరంగా వినవచ్చే మందం మృదు స్వరాల్లాగా ఆరంభమై క్రమంగా వికసించి చివరకు అద్వైతవాదం అనే విజయ గంభీర కీర్తనంగా షడ్దర్శనాల్లో పరిణమించాయి. అట్లే మానవ హృదయం క్రమక్రమంగా ఉత్తమోత్తమ ఆదర్శాల వైపునకు సర్వము ఆ అద్భుత అభిన్నత్వంలో కలిసిపోయే వరకు, అంటే అద్వైత సిద్ధాంతం చేరే వరకు క్రమగతిని సాగిన వికాసం ఈ 3 సిద్ధాంతాలను మనం గ్రహించవలసి ఉంది. ఈ 3 వాదాలు పరస్పర విరుద్ధం కావు. అయినా అనేకులు ఈ పొరపాటు పడ్డారు. అద్వైత బోధకుడు అద్వైతాన్ని ప్రత్యేకంగా బోధించే వాక్యాలను చెక్కు చెదరకుండా నిలిపి ద్వైతపరములు విశిష్టాద్వైతపరములు అయిన వాక్యాలను సాగదీసి వాటిని తన వాదంలోనికి లాక్కుని రావడం మనకు తెలుసు. అట్లే ద్వైతమత బోధకులు అద్వైత వాక్యాల్లోనికి ద్వైతపరమైన తమ అర్థాన్ని చొప్పించి ప్రయత్నించడము కనబడుతోంది. మన గురువులు మహానుభావులే అయినా గురువుల దోషాలు సైతం చెప్పవలసి వస్తుంది అనే ఒక సామెత ఉంది. వారు ఈ విషయంలో మాత్రం పొరపడ్డారని నా అభిప్రాయం. ఎవరికి కానీ వ్యాఖ్యానాలు తికమక్కలు చేసే పనికి పూనుకోవలసిన అవసరం లేదు. ఏ విధమైన మతం పేరిటను కపటవర్తనకు దిగవలసిన అవసరం లేదు. వ్యాకరణాన్ని ఆధారం చేసుకుని ఏ విధమైన అసంగత అరుచి ప్రాలాపాలకు దిగనక్కర్లేదు. మన స్వంత భావాలను ప్రతి వాక్యంలోనికి చొప్పించి ప్రయత్నించేంతటి బాధ మనకు వద్దు. అధికార భేదం అనే అద్భుత సూత్రాన్ని మీరొకసారి గ్రహించారా, మీ పని ఏ చిక్కు లేక సులభంగా సాగిపోగలదు. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన శ్రోతృమణులారా లేవండి మేల్కొండ 46లో వేదాంతంలో పార్ట్ 1 చెప్పాను నేను ఈరోజు. నెక్స్ట్ పార్ట్ 2 చెప్తాను వేదాంతంలో. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ సోదరిమణులారా మేల్కొండలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నేను క్షమించండి. అలాగే నేను చెప్తున్న ఈ లేవండి మేల్కోండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.